90s కిడ్స్కి 10 ఇయర్స్, సరే ఇది 9th సీజన్ అనుకో, 9 ఇయర్స్ బ్యాక్ నీకంటూ ఏదైనా రియాలిటీ షో తెలుసా టీవీలో? ఎర్లీ 2000స్కి కూడా ఇదే ఉండే. సో అప్పుడు ఎగ్జాక్ట్లీ ఇవే కదా మన రియాలిటీ షోస్. ఆట, మోస్ట్లీ ఓంకార్ అనే షోసే మనకు తెలుసు కదా. అది మీరు ఒప్పుకోకపోయినా ఇప్పుడు నేను రేపు పొద్దున ఒకవేళ సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్కి వెళ్ళిన ఫస్ట్ రియాలిటీ షో అది నీకు ఏదైనా తెలుసు అని అంటే నాకు మాయాద్వీపమే తెలుసు. అండ్ సెకండ్ థింగ్, అక్కడ నేను చెప్పాను మీరేంట్రా ఇంత బట్టలు చించి ఇంత క్రేజ్ ఫీల్ అవుతున్నారు కదా, ఒకప్పుడు ఈ ఫీలింగ్ అంతా మేము 90s కిడ్ వాళ్ళకి మాకు మాయాద్వీపంకి ఉంటుండే. మేము ఆల్రెడీ ఆ షోకి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తుండే. అప్పుడు మనకి సోషల్ మీడియా లేదు. మీకు అప్పుడు తెలుసా ఓన్లీ సెలబ్రిటీ పిల్లలు వస్తుండే ఆ షోలో, లేకపోతే ఎవరైనా సెలబ్రిటీస్ మాత్రమే వస్తుండే. మనకు కూడా ఉంటుండే అబ్బా పోవాలి, ఆ చాక్లెట్స్ ఒక గోల్డెన్ బాక్స్ ఉండే, ఆ జ్యువెలరీ అంతా తీసుకోవాలి, ఒంటికను రాకి, సేమ్ ఇట్లానే ఉంటుండే. సో అది రీచ్ అవ్వాలి అంటే ఎట్లా అప్లై చేయాలో కూడా ఎవరికి తెలియదు. అసలు మనల్ని తీసుకుంటారా చిన్నప్పుడు టీవీ షోస్ లేదని చూసినప్పుడు? అప్పుడు ఎట్లుండేది, కళలానే మిగిలిపోయింది 90s కిడ్కి. అసలు అది ఓజీ రియాలిటీ అంటే మెమరీస్, 90s కిడ్స్ మెమరీస్ని చేయడం నా కాంటెంట్. అండ్ కొంచెం హ్యూమర్ ఉండాలి, కొంచెం సర్కాస్టిక్గా ఉంటేనే వీడియో చూస్తారు. ఆ వీడియోకి నాకు తెలిసి 3 లక్షల లైక్లు ఉంటాయి, 1 లక్ష షేర్స్ ఉన్నాయి. నచ్చకపోతేనే లైక్లు షేర్లు కొట్టుకున్నారా? కనెక్ట్ అవ్వకపోతే రీచ్ రావద్దు, కనెక్ట్ అవ్వకపోతే.